అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ IIITకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 4 IIITలు అనేటివి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాటిల్లో మనం ఇంటర్మీడియట్ మరియు బీటెక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. పీయూసీ అంటాము ఇంటర్మీడియట్ను. వాటికి సంబంధించి స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, రిజర్వేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని సీట్లు ఉంటాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే RJVKT పరిధిలో మనకు 4 కాలేజీలు ఉన్నాయి, 4 క్యాంపస్లు ఉన్నాయి. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో మనకు ఈ IIIT కాలేజీలు అనేవి ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ అనమాట. అంటే ఇంటర్తో పాటు బీటెక్ కూడా మనం కంప్లీట్ చేయవచ్చు. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ బీటెక్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుంటే మీరు బయటకు వచ్చి వేరే చోటనైనా చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఏప్రిల్ 27వ తేదీ నుండి మనము అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించినాడు. లాస్ట్ డేట్ వచ్చేసి మే 20వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా సెలెక్ట్ అయిన విద్యార్థుల జాబితాను జూన్ 6వ తేదీన విడుదల చేయడం అనేది జరుగుతుంది. జూన్ 11 నుంచి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా PHC, CAP, NCC, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది మే 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు నూజివీడు IIIT క్యాంపస్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు 4% డిప్రిసియేషన్ స్కోరును యాడ్ చేసి మెరిట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం 4 క్యాంపస్లలో సీట్లు అనేటివి మనకు 4400 సీట్లు అనేటివి అందుబాటులో ఉన్నాయి. SC కేటగిరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ 2 ప్రకారం SC గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 6.5%, గ్రూప్ 3కి 7.5% ప్రకారం సీట్లు భర్తీ చేయడం అనేది జరుగుతుంది. మిగిలిన కేటగిరీల్లో STకి 6%, BCAకి 7%, BCBకి 10%, BCCకి 1%, BCDకి 7%, BCEకి 7%, BCEకి 4% ప్రకారము సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు ఉపయోగపడిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. థ్యాంక్ యూ.